వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇవాళ నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదే పన్నీర్ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గో. టమాటాలు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, చెక్క, అనాస పువ్వు, యాలకులు, ఇంకా లవంగాలు, జీడిపప్పు, ఇంకా అల్లం, ఇంకా ఎల్లుల్లిపాయలు కావాలి. ముందు దీన్ని వేపించేసుకోవాలి. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. గిన్నె పెట్టేసుకోవచ్చు. ఆయిల్ పోసుకోవాలి. హీట్ ఎక్కిపోయినాయి కదా, ఇవన్నీ వేసుకోవచ్చు. కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పెందు కదా, ఇప్పుడు మనం కొంచెము పసుపు వేసుకోవాలి. ఇంకా ఇవి మంచిగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకోవాలి. చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్స్. మనం పచ్చిమిర్చి అవుతా వేసుకోవాలి. ఇంకా జీలకర్ర, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇంకా తగినంత కారం, ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. దీని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకోవాలి. అయిపోయింది కదా, ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి. వేసేసుకోవాలి. కలిపేసుకోవాలి. టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి. ఇలా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి దీంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. బాయ్.